హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నాను తల్లి. ఆధ్యాత్మికత కాకుండా ఇంకా మరేవైనా మనం దైవ సంపదగా భావిస్తుంటాం. ఆధ్యాత్మికత 1వ స్థానంలో ఉన్న దైవీయ సంపద, పర్యావరణము 2వ సంపద, దేహము 3వ సంపద, 4వది అపురూపమైనది ఆలోచించే శక్తి, అద్భుతమైన దైవీయ సంపద. గుడ్ థాట్స్, మంచి ఆలోచనలు. థాట్స్ whether it is good or bad అనేది let the society will decide. Let the thoughts will decide. When we grow up, automatically the thoughts will become into a streamline. Okay. పుట్టపర్తి సాయిబాబా గారి జీవిత చరిత్రలో ఒక సన్నివేశం ఉంది అమ్మాయి. ఎవరో ఒక అత్యాధునికుడు ఇలా అంటే మ్యాజిక్లు చేసేటటువంటి ఒక మెజీషియన్, సుప్రసిద్ధుడు, అందరూ తెలుసులే. క్రమంగా ఆ మెజీషియన్ కూడా బాబా గారి భక్తుడయ్యాడు. అట్లాగా నేను బాబాని నమ్మేవాడిని కాదమ్మాయి, దైవాన్ని మాత్రమే నమ్మేవాడిని. ఆ బాబా గారిని ఈ మెజీషియన్ ఇలా అంటూ నెక్లెస్ తీసి ఇచ్చారు కదా, ఇలా అంటూ 10 కోట్లు ఇచ్చేయండి, ఇలా ఇలా అంటూ ఉండండి, 100 కోట్లు వచ్చేస్తాయి, దేశానికి ద్రవ్యం సమస్య లేకుండా పోతుంది అన్నాడు. ఇలా అంటూ ₹1 కోటి మీకు ఇస్తాను, సంతోషంగా అంటూ బాబా అడిగారు. సంతోషమా, మహదానందం అన్నాడు ఆ ఇంద్రజాలికుడు మెజీషియన్. కాకపోతే ఏదైనా నాకు ఇన్ రిటర్న్ కావాలి కదా, మీతో కిడ్నీ ఇచ్చేసేయండి, ₹1 కోటి ఇస్తాను, ఓ కిడ్నీ ఇచ్చేసేయండి, మా హాస్పిటల్లో పేషెంట్కి అవసరం, మీకు ₹1 కోటి కదా ఇచ్చేస్తాను. ఇంద్రజాలికుడి నోట మాట రాలేదు. అంతే. సో 2 కిడ్నీలు ఉన్నాయి, 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఆలోచించే బుద్ధి ఉంది, 2 కాళ్ళ మీద నడుస్తున్నారు మీరు. 4 కాళ్ళు చేతులు కలిపి నడవడంలే, 2 కాళ్ళ మీద నడుస్తున్నారు. యానిమల్ ఫామ్ అన్న నవల చదివితే తెలుస్తుంది ఈ అంశం. కాబట్టి బుద్ధి ఉంది కదా, కోటాను కోట్ల విలువైనటువంటి జ్ఞానం పెంచుకోండి, 10 కోట్లు మీరే సంపాదించుకుంటారు. ఇది స్వామీజీ ఇచ్చినటువంటి సమాధానం. కాబట్టి యువత ఆలయానికి వెళదాం, బొట్టు పెట్టుకుందాం. ఆజ్ఞాశక్తి, సుషుమ్న అనే నాడి ఇక్కడ ఉంటుంది. ఆ నాడిని మనం బొట్టుతో కవర్ చేసుకోగలిగితే ప్రపంచాన్ని మనం సాధించగలుగుతాం. మన పైన మనకు అమితమైన ఆత్మవిశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిన తర్వాత బొట్టు పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకున్నా ఒకటే. ప్రాథమికంగా ఒక టెక్స్ట్ బుక్ చేతబుచ్చుకొని చదివితే, టెక్స్ట్ బుక్ లో ఉండే సారాంశం అంతా బొర్రలోనికి వెళితే ఇంకా ఈ పుస్తకంతో పనిలేదు. చెరుక రసం ఇవ్వు అంటే ఇస్తుందా? పట్టి పిండాలి. ఆలోచన అంటే వస్తుందా? శోధించాలి. చెరుకు రసాన్ని ఇలా పిండి పిప్పి చేసి రసం తీసుకుంటే అమృతం మనకు లభిస్తుందో, లభించిన తర్వాత ఈ చెరుకు పిప్పితో పనిలేదు పారవేస్తామో, అలాగే ప్రాథమికంగా ఆధ్యాత్మికత పెంచుకోవడం కోసం 4 జ్ఞానాలు పెంచుకోవాలి. 4వది బుద్ధి. పెంచుకునే క్రమంలో యువతరం పుట్టు పెట్టుకుందాం, సంప్రదాయపరమైన దుస్తులు వేసుకుందాం, శరీరాన్ని కప్పుకునే దుస్తులు వేసుకుందాం, మనల్ని ఎవరు చూసినా గౌరవించేలాగా మన ఆ వేషభూషలు ఉండేలాగా చూసుకుందాం, ఆలోచన చేద్దాం, ఆత్మజ్ఞానం పెంచుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. ఇలా చెప్పాలి. డెఫినెట్లీ. శుభమస్తు. శుభమస్తు గురువు గారు.